హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి రుచితో చాలా ఈజీగా చేసుకునే గోధుమ రవ్వ హల్వా. ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ హల్వా ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా తక్కువ టైంలో బెస్ట్ టేస్ట్తో ఈ హల్వా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 3 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఇలాగా కొద్దిగా ముందు వాటర్ వేడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అంటే 1 కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. కడాయి తీసుకుని దాంట్లో ఒక 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఆ నెయ్యిలో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుని నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఏ డ్రై ఫ్రూట్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు తీసుకున్నాను. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుని పక్కన తీసుకుని ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు గోధుమ రవ్వ యాడ్ చేసుకోవాలి. ఉప్మా కోసం యూజ్ చేసే గోధుమ రవ్వే. ఆ రవ్వ వేసుకుని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. అయితే స్టవ్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే రవ్వ క్రిస్పీగా వస్తుంది. ఎక్కువసేపుగా అవసరం లేదు, జస్ట్ రవ్వ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. కొద్దిగా క్రిస్పీగా అయితే మనకు తెలుస్తుంది. ఆ టైంలో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా, క్రిస్పీగా అయినట్టు మనకు తెలుస్తుంది. ఆ టైంలో మనం ఇందాక వేడి చేసి పెట్టుకున్న వాటర్ యాడ్ చేసుకోవాలి. అయితే వాటర్ ఒకేసారి వేయకూడదు, పొంగిపోతుంది. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ హల్వా చేయడానికి ఎక్కువ నెయ్యి ఏం పట్టదు, జస్ట్ ఒక 2 to 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టుకుని. ఇలా మొత్తం వాటర్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఒక 5 minutes కుక్ అవనిద్దాము. ఇలా మూత పెట్టి కుక్ అవనివ్వడం వలన మనకి రవ్వ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూసారు కదా, వాటర్ మొత్తం ఫిల్ చేసుకుని రవ్వ ఎలాగా ఉడికిందో. బెల్లం వేసిన తర్వాత రవ్వ ఉడకదు, అందువల్ల ముందే దీన్ని కంప్లీట్గా ఉడకబెట్టుకోవాలి. ఇలాగా కుక్ అయింది కదా, ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను నేను. మీరు కావాలంటే పంచదార అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను 1 కప్పు రవ్వకి 1 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక పావు కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా కప్పు బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత స్లోగా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు బెల్లం కరిగి వాటర్ లాగా తయారవుతుంది. ఇప్పుడు ఇలాగే రవ్వ బెల్లం అన్నీ కలిసేలాగా సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉంటే బెల్లం కరిగి పాకంలా తయారవుతుంది. ఇలాగే కుక్ అవనిద్దాం ఇంకొక 2 to 3 minutes. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. జస్ట్ నేను కలర్ కోసం యాడ్ చేస్తున్నాను, ఇది ఆప్షనల్. ఇలాగా కొద్దిగా కలుపుకున్న తర్వాత కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకుని ఇంకొకసారి ఇలా అంతా కలుపుతూ స్టవ్ని లోలోనే పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం ఇలా కలుపుతూ ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎలా ఉందో. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది. అంతే, ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసేసుకోవడమే. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.